నాకు తాళి కట్టిన నా మొగుడు కాక మిగతా వాళ్ళందరూ నా అన్నలు నా తమ్ముళ్ళే. సో నేను నగ్నంగా ఉన్నా మీరు చూసినా మీకేం కాకూడదు. ఆమె కరెక్ట్గానే ఉంది. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు అర్థమైనాయి ఆ మాటలు. ఏంటి మిగతా వాళ్ళందరూ అన్నదమ్ముళ్ళు, అంతవరకు బాగానే ఉంది. మిగతా వాళ్ళందరూ అన్నదమ్ముళ్ళే, బాగానే ఉంది, అంతవరకు బాగుంది, మంచిగా చెప్పారు. సో నేను నగ్నంగా ఉన్నా మీరు చూసినా మీకేం కాకూడదు, కాదు నాకేం అభ్యంతరం. ఏంటి నగ్నంగా కనిపించినా కూడా మీకేం అవ్వకూడదు, మీరు చూసినా కూడా కామౌండ్. అసలు మీరు ఎందుకు చూపిస్తారు అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళి? బట్టలిప్పుకొని చూడరా తమ్ముడు, చూడరా తమ్ముడు, అన్న చూడరా తమ్ముడు, అన్న చూడన్న తమ్ముడు చూడరా నీకేం కాకూడదురా చూడరా అని చేస్తారా? మీరు చేస్తారా? మీ ఇంట్లో వాళ్ళతో చేస్తారా అట్లా? మరి ఎందుకు చెప్తున్నారు పబ్లిక్ని ఎగ్జాంపుల్గా అట్లా? మీరు అందరూ అన్నదమ్ముళ్ళు, మీరు నన్ను నగ్నంగా చూసినా కూడా ఏం కాకూడదని. ఈ వీడియో చూస్తున్నా నిన్నే అడుగుతున్నా, ఆ మాట్లాడిన మాటలకి మీరు అంగీకరిస్తారా? కామెంట్ చేయి. అసలు ఆ మాటలు ఎట్లా వస్తాయండి నోట్లో నుంచి? ఆ విధంగా ఏమిస్తారండి సభ్య సమాజానికి మెసేజ్? సొసైటీకి ఏమిస్తారు మీరు? ఇవా నేర్పించేది వాల్యూస్, మోరల్స్ ఇవా? ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థం